హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. ఈ వీడియోలో మనం రాబోయే ఎలక్షన్స్లో ఓటర్ లిస్టులో మన పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సరే, మనం 3 విధాలుగా తెలుసుకోవచ్చు. మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఈ విధంగా voters.eci.gov.in అని ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాగా సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్రిందకు స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన వెంటనే అక్కడ మనకు ఇలాగా సర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అని చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా సర్చ్ బై ఎపిక్, సర్చ్ బై డీటెయిల్స్, సర్చ్ బై మొబైల్ అని చూపించడం జరుగుతుంది. సరే, ఇక్కడ మీరు సర్చ్ బై డీటెయిల్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా స్టేట్ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ స్టేట్ నేమ్ను ఎంటర్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఫస్ట్ నేమ్ సర్ నేమ్ దగ్గర మీ పేరును ఎంటర్ చేయండి. రిలేటివ్స్ నేమ్ దగ్గర హస్బెండ్, ఫాదర్ నేమ్ అడుగుతుంది కదా, అంటే మీరు ఓటర్ కార్డుకు అప్లై చేసిన సమయంలో ఎవరి పేరు అయితే ఇచ్చి ఉంటారో వారి పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మనకు డిస్టిక్ నేమ్ అడుగుతుందిగా, ఇక్కడ డిస్టిక్ నేమ్ను ఎంటర్ చేయండి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ దగ్గర మీకు సంబంధించినటువంటి నియోజకవర్గం యొక్క పేరును ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద క్యాప్చర్ చూపిస్తుంది కదా, క్యాప్చాను క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద సర్చ్ పై క్లిక్ చేసిన వెంటనే మీ ఓటర్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం సర్చ్ బై మొబైల్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మీరు స్టేట్ దగ్గర మీ స్టేట్ నేమ్, లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ ఓటర్ కార్డుకు రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద క్యాప్చర్ చూపిస్తుంది కదా, ఆ క్యాప్చర్ను క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి క్రింద సర్చ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఓటర్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. సరే, చివరిగా మనం సర్చ్ బై ఎపిక్ ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ మీరు సర్చ్ బై ఎపిక్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఈ విధంగా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎపిక్ నెంబర్ అడుగుతుంది కదా, ఎపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ కార్డ్ నెంబర్ అని అర్థం. ఆ ఓటర్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ దగ్గర మీకు సంబంధించిన స్టేట్ నేమ్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చివరిగా క్యాప్చర్ చూపిస్తుంది కదా, ఆ క్యాప్చాను ఈ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి క్రింద ఉన్నటువంటి సర్చ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఓటర్ డీటెయిల్స్ అయితే ఇలాగా చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ కొద్దిగా రైట్ సైడ్ స్క్రాల్ చేసినట్లయితే ఈ విధంగా వి డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడే మీకు సంబంధించినటువంటి ఓటర్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం చూపించడం జరుగుతుంది. మీరు క్రిందకు స్క్రాల్ చేసినట్లయితే పోలింగ్ డేట్ దగ్గర మీకు రాబోయే ఎలక్షన్ డేట్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా చూపించినట్లయితే మీకు రాబోయే ఎలక్షన్స్లో మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉంది అని అర్థం. ఈ విధంగా మీరు రాబోయే ఎలక్షన్స్లో ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్.